వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే హీరోయిన్ శోభిత, హీరో నాగ చైతన్య పెళ్లికి సంబంధించిన మ్యాటరే ఎక్కువగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతుంది. కేవలం కొద్ది రోజులే, మరి కొద్ది రోజుల్లోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాల భార్యాభర్తలుగా మన ముందుకి రాబోతున్నారు. కోర్స్ పెళ్లికి ముందే ఈ జంట భార్యాభర్తలకు ఏమాత్రం తీసిపోయే రేంజ్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఏఎన్ఆర్ ఈవెంట్లో శోభిత ధూళిపాల స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. పెళ్లికి ముందే అక్కినేని ఇంటి కోడలి హోదాను కట్టబెట్టేశాడు నాగార్జున. ఇక రీసెంట్గా జరిగిన ఐఫా అవార్డ్స్లో కూడా స్పెషల్గా కనిపించింది శోభిత. అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా ఈ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. అయితే అందరికన్నా హైలైట్గా నిలిచింది మాత్రం శోభిత అనే చెప్పాలి. చాలా ట్రెండీ అండ్ స్పెషల్ అట్రాక్టివ్గా కనిపించి అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. అయితే ఇదే క్రమంలో నాగార్జున ఓ ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య శోభిత మ్యారేజ్కి సంబంధించిన విషయాలు బయటపెట్టాడు. అన్నపూర్ణ స్టూడియోస్లోనే వీళ్ళ పెళ్ళి జరుగుతూ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని, అది మేము ఎప్పుడూ స్టూడియోగా భావించలేదని, మా ఇల్లులాగే భావించామని, నాన్నగారి ఆశీస్సులు ఎప్పుడూ అక్కడ ఉంటాయని, అక్కడ పెళ్లి చేసుకుంటే నాగ చైతన్య శోభిత లైఫ్ బాగుంటుందని, నాన్న ఆశీస్సులు ఉంటాయని నమ్మే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు శోభిత ఫ్యామిలీ మమ్మల్ని కోరింది ఒక్కటే, పెళ్ళిని చాలా ట్రెడిషనల్గా చేయాలని, అది మాత్రమే చెప్పింది. మిగతా విషయాలన్నీ కూడా మీ ఇష్టమే అంటూ మాకు వదిలేశారు. నాకు కూడా ఆ మంత్రాలు వినాలని చాలా ఇష్టంగా ఉంది. ఆ మంత్రాలు వింటూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే తెలుగు సాంప్రదాయం ప్రకారం నాగ చైతన్య శోభిత పెళ్లి జరగబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య, అదేవిధంగా శోభిత పెళ్లికి సంబంధించిన డీటెయిల్స్ మార్మోగటమే కాకుండా బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ జంటను మనం పెళ్లి బట్టల్లో చూడబోతున్నామంటూ అక్కినేని ఫ్యాన్స్ కూడా ఇద్దరికి కంగ్రాట్స్ అంటూ విషెస్ అందజేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.